తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతుంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెబుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. అంబర్పేట, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, గట్కేసర్, అత్తపూర్ ప్రాంతాల్లోని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, హైదరాబాద్ లో నిన్నటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలు కనిపిస్తా ఉన్నాయి. పెట్రోల్ బంకుల్లో చాలా వరకు కూడా బంకుల్లో నో పెట్రోల్ అని చెప్పి నో స్టాక్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. కొన్ని పెట్రోల్ బంకులు ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ ఉన్న పెట్రోల్ బంకుల్లో విపరీతంగా రద్దీ అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ పెట్రోల్ బంకులు మూసివేస్తారు. ఇప్పటికే ఏదైతే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతా ఉందో ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది భారతదేశంపై ఇప్పటికే పడింది. గ్యాస్ రేట్లు పెంచారు. గ్యాస్ షార్టేజ్ కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు ఎల్పిజి ఏదైతే షార్టేజ్ ఉందో దీనికి తోడు పెట్రోల్ కూడా షార్టేజ్ అయింది. ఇప్పటికే చాలా బంకులు మూసివేశారు. ఇక పెట్రోల్ షార్టేజ్ రాబోతా ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక వదంతులు అయితే పెద్ద ఎత్తున వ్యాపించడం జరిగింది. దీంతో బంకుల వద్ద నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ క్యూ లైన్లు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ దొరికినప్పుడే దాన్ని ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని చెప్పేసి ఇటు 2 వీలర్ వాహనదారులు కానివచ్చు, ఇటు 4 వీలర్ వాహనదారులు కానివచ్చు, వాళ్ళు పెట్రోల్ బంకుల వద్ద చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా వరకు పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు అయితే కిలోమీటర్ల మేర బారులు తీరని మనం చెప్పవచ్చు. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, అంబర్పేట, మల్కాజ్గిరి, మల్లాపూర్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో రద్దీ అనేది విపరీతంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ లక్డీ కపూర్ నుంచి మొదలుకుంటే ఇటు హ్యాబిట్స్, అదేవిధంగా నాంపల్లి, కోటి వైపు కూడా ఉన్నటువంటి పెట్రోల్ బంకులో రద్దీ అయితే మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ రద్దీ కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో మళ్ళీ పెట్రోల్ దొరకకుంటే కష్టం అవుతుందని చెప్పేసి ఇటు ఆఫీసులకు వెళ్లే వారు కానివచ్చు, ఇటు ఎక్కువ ప్రయాణాలు చేసే వారి కానివచ్చు, ఇప్పటికే ఫుల్ ట్యాంకులు కుట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే చాలా మంది కూడా బాటిల్స్ పట్టుకొని కూడా పెట్రోల్ బంకులకు వస్తా ఉన్నారు. చాలా మందికి బాటిల్స్ లో పెట్రోల్ పోయట్లేదు, కానీ వెహికల్స్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రద్దీని ఏదైతే ఉందో కొంతమంది దీన్ని క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది బ్లాక్ లో అమ్ముతా ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఒకవైపు ఇటు ఏదైతే క్యాబ్ డ్రైవర్లు కానివచ్చు, ఆటోలు కానివచ్చు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే రేట్లు విపరీతంగా చెప్తున్నారని చెప్పేసి కూడా ఇటు కొంతమంది ప్రయాణాలు చేసే వారు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్ అనేది షార్టేజ్ అవుతుంది. పెట్రోల్ బంకుల వద్ద బారులు పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి కూడా ఎక్కడికన్నా బయటికి దగ్గర ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా ఈ ఆటోలు, కార్లు ఎక్కువ ఛార్జీలు చేస్తున్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు పెట్రోల్, డీజిల్, అదేవిధంగా ఇటు గ్యాస్ కు సంబంధించి ఎట్లాంటి కొరత లేదు అని చెప్పేసి ఒకవైపు రాష్ట్రంలో సివిల్ సప్లై అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా కొరత అనేది లేదు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ మాత్రం బయట మాత్రం పెట్రోల్ బంకుల వద్ద చూస్తే మాత్రం రద్దీ అనేది విపరీతంగా కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే మనకు దర్శనం ఇస్తా ఉన్నాయి. గంటల తరబడి కూడా లైన్ లో వేచి ఉండడానికి కూడా ఇటు వాహనదారులు సిద్ధపడతా ఉన్నారు. నిన్న మొన్న చూసుకున్నట్టయితే రద్దీ లేని సమయాల్లో కనీసం 5 నిమిషాలు పెట్రోల్ బంకుల వద్ద వెయిట్ చేయలేని పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు మాత్రము పెద్ద ఎత్తున లైన్లు ఉన్నప్పటికీ, కిలోమీటర్ల మేర లైన్లు ఉన్నప్పటికీ కూడా ఆ లైన్లలో నిలబడి పెట్రోల్ పోయించుకొని మరీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అధికారుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. అధికారులు మాత్రం ఎక్కడ కూడా పెట్రోల్ షార్టేజ్ అనేది లేదు అని చెప్పి అయితే అధికారులు అయితే
చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో అయితే ప్రస్తుతం పెట్రోల్ బంక్ల వద్ద అయితే పెద్ద పెద్ద క్యూలు అయితే దర్శనమిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది భారతదేశంపై తీవ్రంగా పడుతుంది. ఇప్పటికే గ్యాస్ రేట్లు పెంచారు. పెట్రోల్ లో ఉన్నటువంటి ప్రీమియం పెట్రోల్ ధరలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇంకా ఈ తాజాగా ఈ పెట్రోల్ ధరలు కూడా పెరగవచ్చు. అదేవిధంగా ఇది షార్టేజ్ అవుతా ఉంది. ఇప్పటికే స్టాక్ కూడా పెట్రోల్ బంకులకు రావడం లేదన్నటువంటి ఏవైతే ఈ వదంతులు ఉన్నాయో ఈ వదంతుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు అయితే వాహనదారులు అయితే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా చాలా సేపు లైన్లలో ఉండి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు ఆయిల్ సంస్థలు ఇప్పటికే ఇంతకు ముందు చాలా వరకు పెట్రోల్ బంక్లకు ఇంతకు ముందు ఆయిల్ సంస్థలు క్రెడిట్ ఇచ్చే విధానం ఉండేది. సో ఇప్పుడు తాజాగా ఈ క్రెడిట్ అనేది తీసివేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. డబ్బులు ఇస్తేనే పెట్రోల్ బంకుల డీలర్లు సో వారికి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ డీజిల్ వస్తుంది అని చెప్పి కూడా ఇటు పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే నేరుగా నగదు ఇచ్చి తీసుకొని రాలేకపోతా ఉన్నారో క్రెడిట్ ద్వారా బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి డిలే అవుతుంది. అందుకనే పెట్రోల్ బంకులు చాలా వరకు కూడా టెంపరీగా నో స్టాక్ బోర్డు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇటు పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నటువంటి వర్షన్ మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే కొన్ని పెట్రోల్ బంకులు స్టాక్ ఉందో ఆ పెట్రోల్ బంకులపై ఒత్తిడి అనేది తీవ్రంగా కనిపిస్తా ఉంది. ఒక రోజులోనే స్టాక్ అయిపోతుంది. నిన్న మొన్నటి వరకు గతంలో చూసుకుంటే 2-3 రోజులు స్టాక్ ఉండే పెట్రోల్ బంకులో ఒకే రోజు ఆ స్టాక్ అనేది ఇక్కడ ఖాళీ అయిపోతా ఉంది అని చెప్పి ఓపెన్ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉన్న పెట్రోల్ బంకుల్లో మాత్రం పెట్రోల్ అయితే వాహనదారులకు ఎంత అడిగినా కూడా ఆ పెట్రోల్ అనేది డీజిల్ కానివచ్చు గ్యాస్ కానివచ్చు వేస్తా ఉన్నామని చెప్పి ఇటు డీలర్లు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆ పౌర సరఫరాల శాఖ మాత్రం ప్రకటనలకే పరిమితం అవుతుందన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకుల మధ్య ఏర్పడినటువంటి ఏదైతే వివాదం ఉందో క్రెడిట్ అనేది వివాదం ఉందో దానికి సంబంధించి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. ఎవరు ఆందోళన చెందొద్దు అని పౌర సరఫరాల శాఖ చెప్తా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద మాత్రం అయితే క్యూ లైన్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కానివచ్చు ఇటు అధికారులు కానివచ్చు ఎక్కడ ఆందోళన చెందొద్దు కొరత లేదు అని చెప్పినప్పటికీ మాత్రం ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది అని చెప్పేసి కూడా ఇటు వాహనదారులు అయితే ఇటు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి. సో ఈ షార్టేజ్ అనేది ఇదే విధంగా కొనసాగుతుందా లేదంటే దీన్ని పునరుద్ధరిస్తారా? హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని బంకులు ఓపెన్ అవుతాయా లేదంటే ఇంకా కూడా రద్దీ పెరుగుతుందా ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంటుంది. చక్రి అయితే రాజు చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయిల్ కంపెనీలకు పెట్రోల్ బంకు డీలర్లకు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? సరఫరా ఎందుకు నిలిచిపోయింది? బంకు డీలర్లు ఏం చెప్తున్నారు ప్రధానంగా రాజు? గతంలో ఏదైతే పెట్రోల్ బంక్ డీలర్లకు ఇటు ఆయిల్ సంస్థలకు క్రెడిట్ అనే సిస్టమ్ ఉండేది. వాళ్ళు ఆయిల్ సంస్థల నుంచి డైరెక్ట్ నేరుగా వీళ్ళకు డైరెక్ట్ ఏదైతే ట్యాంకర్ల ద్వారా వీళ్ళకు స్టాక్ అనేది పోసి వెళ్ళేవారు. తర్వాత వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ షార్టేజ్ ఉందో ఆయిల్ షార్టేజ్ ద్వారా కేవలం డబ్బులు నేరుగా ముందు ఇస్తేనే వాళ్ళకి ఈ స్టాక్ అనేది వస్తుంది అని చెప్పేసి కూడా డీలర్లు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా నగదు ఇవ్వలేని వారికి స్టాక్ అనేది లేట్ గా వస్తుంది, వాళ్ళకి సమయానికి రావడం లేదు అని చెప్పేసి కూడా ఇటు పెట్రోల్ బంక్ డీలర్ అయితే చెప్తా ఉన్నారు. ఎవరైతే ముందుగా డబ్బులు చెల్లించినటువంటి బంకులు వాళ్ళకి స్టాక్ వస్తుంది ఆ బంకులే ప్రస్తుతం అయితే ఓపెన్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ఓపెన్ ఉన్న బంకుల్లో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున క్యూ లైన్లు అనేటివి కనిపిస్తున్నాయి. చాలా మంది ఎవరైతే ఆఫీసులకు వెళ్లేవారు కానివచ్చు, హైదరాబాద్ లో బయటకు వెళ్లేవారు కానివచ్చు, టాక్సీలు నడుపుకునేవారు కానివచ్చు, సొంత పనుల మీద బయటకు వెళ్లేవారు కానివచ్చు, ఏదైతే చాలా పెట్రోల్ బంకులు తిరిగి వస్తా ఉన్నామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. చాలా వరకు బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తా ఉన్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో రద్దీ అనేది విపరీతంగా ఉంది. సో అందుకే మేము వేరే పెట్రోల్ బంక్ వెళ్తా ఉన్నామని చెప్పేసి కూడా ఇట్లా పెట్రోల్ బంకులు తిరుగుతూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఓపెన్ గా ఉన్నటువంటి పెట్రోల్ బంకులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. పెట్రోల్ బంకుల యజమానులు అయితే ఏవైతే చెప్తా ఉన్నారో ఆయిల్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే మా డీలర్లను ఇబ్బందులు పెడతా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు ఇటు పెట్రోల్ బంకుల యాజమాన్యులు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూసుకున్నట్టయితే
ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో బంకుల వద్ద వందలాది మంది ఆటోలు అయితే మనకు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 4 వీలర్లు కూడా పెద్ద ఎత్తున ఈ క్యూ లైన్లతో రోడ్ల మీదకి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారైతే ఇంకా కార్లు, బస్సులకు తోడు 2 వీలర్లు కూడా సో వీటికి యాడ్ కావడంతో పెద్ద ఎత్తున బంకుల వద్ద క్యూ లైన్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఈ పంజాగుట్ట, కుకట్పల్లి, అమీర్పేట్, సికింద్రాబాద్, మాదాపూర్, అదేవిధంగా ఇటు ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్ కానివచ్చు, ఉప్పల్ కానివచ్చు, అత్తిగూడ, ఇక్కడ నాంపల్లి ఎక్కడ చూసుకున్నా కూడా సో ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ పెట్రోల్ బంకుల్లో కూడా మంది అంటే ఇక్కడ ఆ పెట్రోల్ పోయించుకోవడానికి కూడా పెద్ద క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడ కూడా కృత్రిమ కొరత అనేది లేదు. ఏదైతే స్టాక్ అనేది అందుబాటులో ఉంటుంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేని మాట వాస్తవమే, కానీ చాలా వరకు కూడా పెట్రోల్ బంకుల్లో ఏదైతే ఆ పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ అవైలబుల్ ఉంది అని చెప్పేసి కూడా ఇటు సివిల్ సప్లై అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం మనకైతే డిఫరెంట్ గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసినటువంటి మార్పుల వల్లే ఈ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అని చెప్పేసి డీలర్లు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితిని అధికారులు చక్కదిద్దుతారా, లేదంటే ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎన్ని రోజులు కొనసాగుతా ఉంది అనేది మాత్రం ఇది పెట్రోల్ పోయించుకునే వినియోగదారులు అయితే పెద్ద ఎత్తున వాళ్ళైతే ప్రభుత్వంపై ఇటు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ అనేది అవసరం కాబట్టి ఎంతసేపు అయినా సరే క్యూ లైన్లలో ఉండి వాళ్ళు ఏదైతే ఆయిల్ నింపుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు హైదరాబాద్ పెట్రోల్ బంక్ల వద్ద అయితే దర్శనం ఇస్తున్నది చక్రి. అయితే రాజు, మొన్నటి వరకు గ్యాస్ కొరత చూసాం. ఇప్పుడు పరిస్థితి గడిచిన ఈ 48 గంటల్లోనే పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల పరిమితంగా మాత్రమే పెట్రోల్ ఇస్తుండడంతో బంకుల సిబ్బందితోటి వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగులకి దిగి సమస్యను పరిష్కరించే అవకాశం ఉందా? ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ప్రస్తుతం ఏంటి పరిస్థితి రాజు? ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అయితే ఇంకా కూడా ఎవరు స్పందించలేదు. కానీ వాళ్ళు ప్రకటనలకే పరిమితమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ప్యానిక్ చెందవలసినటువంటి అవసరం లేదు. సఫిషియంట్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ఇంతవరకు కూడా ప్రకటనలు అయితే చేయలేదు. నో స్టాక్ బోర్డులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ వాహనదారులు అయితే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్ గా దాదాపు సగం వరకు కూడా బంకులు మూసి ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు వినియోగదారులే చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు బంకులు మేము అన్ని చూసుకుంటూ వస్తా ఉన్నాము, ఎక్కడ కూడా బంకులు లేవు. సో ఇక్కడ కేవలం 1-2 బంకులే కనిపిస్తా ఉన్నాయని చెప్పి ఏవైతే ఓపెన్ గా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో డీజిల్, పెట్రోల్ అనేది దొరకదేమో అనే ఆందోళన పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఓపెన్ ఉన్న బంకుల వద్ద పెద్ద ఎత్తున ఇటు వాహనదారులు బాగా తీరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది పెద్ద పెద్ద క్యాన్లు కూడా తీసుకొని వచ్చి సో క్యాన్లలో సైతం వాళ్ళు ఫుల్ చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు బాటిళ్లలో కూడా చాలా మంది కొన్ని బంకులు పోయకపోయినా కూడా చాలా రిక్వెస్ట్ చేసి కూడా ఇక్కడ ముందస్తుగానే తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.